తెలంగాణ ప్రభుత్వం మందు బాబులకైతే ఒక షాకింగ్ అయితే ఇచ్చేసింది. అయితే ఇప్పుడు మందు రేట్లయితే బీభత్సంగా అయితే పెంచిందని అయితే చెప్పొచ్చు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే గనక రూ. 150 ఉన్న బీర్ ఇప్పుడు రూ. 180 అయితే అయింది. అంటే దాదాపు బీర్ల మీద 15% అయితే పెంచింది. సో మనం ఒకసారి రేట్లు చూసుకుంటే గనక ఇక్కడ రేట్లు అయితే చూసుకోవచ్చు. కేఎఫ్ లైట్ ఒకప్పుడు మనకి రూ. 150 ఉన్నది. ఇప్పుడు రూ. 180 అయింది. అదే విధంగా స్ట్రాంగ్ బీర్ రూ. 160 ఉన్నది. ఇప్పుడు రూ. 190 అయింది. సో కేఎఫ్ అల్ట్రా బీర్ ఇప్పుడు 250. అదే విధంగా అల్ట్రా మ్యాక్స్ బీర్ 260, అల్ట్రా వైట్ బీర్ 370. సో ఇలా అయితే మరి మందు బాబులకి ఎలా? మరి మందు బాబులు ఇన్ని రేట్లు పెంచినందుకైనా ఇప్పుడు తాగడం బంద్ చేస్తారా? సో తాగడం తగ్గిస్తారా? ఒకసారి వారి మాటల్లోనే తెలుసుకుందాము. అయితే మరి ఇంత రేట్లు పెంచడానికి కారణం ఏంటి? అసలు తెలంగాణ ప్రభుత్వం పెంచమన్నప్పటికీ మందు రేట్లు పెంచమన్నప్పటికీ ఇప్పుడు సడన్ గా ఒకేసారి అసలు ఇన్ఫర్మేషన్ లేకుండా ఎందుకు పెంచారు? సో అంటే దీని గురించి కూడా కనుక్కుందాము. యాక్చువల్ గా మనకి చూసుకున్నట్లయితే కనుక ప్రభుత్వం కొంచెం లాస్ లో ఉన్నది. గత ప్రభుత్వం కూడా కొంచెము అప్పుల పాలు చేసిందనే విషయం అయితే మనకు ప్రతి ఒక్కరికైతే తెలిసిందే. సో అప్పుల్లో ఉన్నప్పటికీ సో దీని వల్లనే మనకి ఇంట్రెస్ట్ అనేది వస్తుంది కాబట్టి, అదే విధంగా దీంతో పాటు ఇప్పుడు ఫ్యూయల్ రేట్లు కూడా పెరిగే అవకాశం ఏమైనా ఉందా అని కూడా వాహనదారులు అయితే అనుకుంటున్నారు. అంటే మనకి పెట్రోల్ రేట్లు కానివ్వండి, డీజిల్ రేట్లు కానివ్వండి, అవి కూడా పెరిగే అవకాశం ఏమైనా ఉందా అన్నట్లు కూడా వాళ్ళైతే భయపడుతూ ఉన్నారు. సో మనం ప్రజెంట్ చూసుకున్నట్లయితే కనుక వైన్స్ లో మాత్రం బీభత్సంగా రేట్లు అయితే పెరిగినాయని అయితే తెలుస్తుంది. ఇక్కడనే కాదు, తెలంగాణలోనే కాదు, ఏపీలో కూడా ఏదైతే రూ. 99 పైగా కోటర్ ఏదైతే ఉంటుందో, అంటే నార్మల్ గా మందు ఏదైతే ఉంటుందో దానిపైన కూడా ఇప్పుడు రూ. 10 అయితే పెంచినట్లయితే తెలుస్తుంది. సో ఇక్కడైతే తెలుసుకుందాం. అంటే ప్రజెంట్ అయితే ఇది ఓన్లీ వచ్చేసి బీర్ల రేట్లు మాత్రమే పెంచారు ప్రస్తుతానికి అయితే. ఇంకా మందు మీద అంటే ఏదైతే విస్కీ, బ్రాందీ, వైన్ లాంటివి ఏవైతే ఉంటాయో సో అవిటి మీద అయితే ఇంకా ఇలాంటి రేట్స్ అయితే పెంచలేదు. ఓన్లీ ఇప్పుడు బీర్ల రేట్ల మీద అయితే 15% అయితే పెంచారు. సో మరి ఇప్పటికైనా మరి మందు బాబులు అసలు ఏమనుకుంటున్నారు? మరి ఇప్పటికైనా మందు తాగడం తక్కువ చేస్తారా ఏంటి అనేది అయితే ఒకసారి మనం వారి మాటల్లోనే తెలుసుకుందాము. ఇక్కడ కూడా మనం చూడొచ్చు, వాళ్ళైతే ఇప్పటికైతే బీర్లు అయితే తీసుకుంటున్నారు. ఒకసారి అయితే మనం కనుక్కుందాము. బీర్ల రేట్లు పెరిగాయి కదా. సో మీకు अभी साहब तेलुगु में क्या क्या बोले हमको तो आइडिया नहीं है, हम हिंदी में बात करते हैं, सीधी सी बात है, ठीक है ना। बाकी यहाँ पर माइन साहब में बोले तो कभी भी रेट ऊपर नीचे नहीं हुआ। अगर ऊपर से हुआ होगा कंपनी से ऊपर नीचे तो यहाँ भी करना पड़ता है, क्योंकि ये दुकान है, ये सेल करने वाले यहाँ पे बस। बाकी तो ऐसा तो हमारे हिसाब से कुछ हुआ नहीं है। अभी ऐसा कुछ भी नहीं हुआ। कभी 1 रुपया किसी का मिस भी हुआ तो रिटर्न दिया गया है। మరి ఇప్పటికైనా అంటే మీరు తాగడం ఇంకా బంద్ చేద్దాం అనుకుంటున్నారా ఈ రేట్లను చూసి, లేకపోతే ఇంకా ఇలానే కొనసాగిద్దాం అనుకుంటున్నారా? जो रेट यहाँ पे लगा है रेट में करेक्ट है, पेमेंट बराबर लेते हैं, लोग बराबर काम कर रहे हैं, दिक्कत कुछ भी नहीं है। अब कुछ अगर उल्टा सीधा कोई बोले तो बात की बात है, अगर किसी को बदनाम करना है, कुछ बोलना है तो मैटर अलग होता है। जो रेट जो चार्ट दिया गया उसी रेट से सामान मिलता है अंदर। అన్న ఇప్పుడు బీర్ల రేట్లు పెంచారు కదా, సో మీకు ఎలా అనిపిస్తుంది? మీకు ఓకేనా బీర్ల రేట్లు పెంచడం? ఓకే లేదన్న, ఎందుకు? శాలరీ పెంచాలి కదా ఫస్ట్. బీర్ల రేట్ పెంచారు ఓకే, శాలరీ పెంచితే కదా బీర్లు కొనగలం. శాలరీ మాత్రం అదే 400, మా అయితే 350, 400 ఆ రోజుకి. బీర్ ఎంత 180 రూపాయలు. మీకు ఓకేనండి? అంటే 250లో 450లోన 200 ఎంఎస్సి దగ్గర దగ్గర ఇచ్చామనుకో బీర్కి, రోజుకో బీర్ వేయాలి. ఎందుకంటే తాగడం బంద్ చేయొచ్చు కదా. మరి ఇంత రేట్లు పెరిగినప్పుడైనా మీరు బంద్ చేయొచ్చు కదా. సిమెంట్ ఇస్తావు అనుకో, 50 బస్తాలు సిమెంట్ ఇస్తావు అనుకో, సాయంత్రం ఒళ్ళు నొప్పులు వస్తాయి. ఏం చేస్తావు నువ్వు? పారాసిటమాల్ వేస్తావా, పెయిన్ కిల్లర్స్ వేస్తావా? మందేక తాగాల నువ్వు. ఒళ్ళు నొప్పుల గురించి, ఆ రాత్రి నిద్ర పడడానికి గురించి తాగుతావు, ఓకేనా? 200 దీనికి ఇస్తే 250తోనే ఈ వైజాగ్ హైదరాబాద్లో రెంట్లు ఇలాంటివి రెంట్లు అని కూరగాయలు అని ఇవ్వండి అవన్నీ ఎలా చూసుకుంటా చెప్పు మాట. మరి ఇప్పటికైనా తగ్గించిరా? అంటే నార్మల్ గా అయితే మీరు డైలీ తాగుతారు, ఇప్పుడు అట్లీస్ట్ డే బై డే తాగే అవకాశం ఏమైనా? లేదు మేము రోజు తాగుతామంటారా? రోజు అని కాదన్న, రేవంత్ రెడ్డి, కేసీఆర్ మా సంబంధం లేదు. ఎందుకు ఇది పెంచుతున్నారు? ట్యాక్స్ వేరే దాంట్లో కలెక్ట్ చేసుకుని తావదా? దీంట్లోనే కలెక్ట్ చేసుకోవాలి ట్యాక్స్ అనేది ఓన్లీ వైన్ మీదే కలెక్ట్ చేసుకోవాలి. వీళ్ళు వేరే ఉంటాయి కదా, అట్లా ట్యాక్స్ కలెక్ట్ చేసుకుంటూ అవుతుంది కదా. మందు మీద ట్యాక్స్ కలెక్ట్ చేసుకోవాల్సినంత అవుద్ది.
చెప్పు. అంటే బీర్ల రేట్లు పెరిగినాయి కదా, మీకు ఎట్లా అనిపిస్తుంది ఇప్పుడు ప్రజెంట్? అది తప్పు ముచ్చట కదా. ఇప్పుడు లేనోడు తాగాలంటే కష్టం. ఇప్పుడు 30 రూపాయలు అంటే మామూలా? ఓ 10 రూపాయలు 5 రూపాయలు అంటే అది 30 రూపాయలు ఒక్కసారి పెంచితే ఎట్లా చెప్పు? అంటే ఇప్పుడు దాదాపు ఒక బీర్ వచ్చేసి 150 రూపాయల బీరు 180 రూపాయలు అయింది. సో అంటే మీకు ఎలా అనిపిస్తుంది దీన్ని? అంటే మీరు తాగుడు బంద్ చేయొచ్చు కదా మరి. ఆహా, నేను వట్టి 90 తాగుతా. ఒక 90 కంటే ఎక్కువ తాగా. ఇప్పుడు అవి కూడా పెంచే అవకాశం ఉంది అంటున్నారు. అది పెంచితే ఇక మొత్తానికి వేస్ట్. ఆ ప్రభుత్వమే వేస్ట్. అంతే అంటారు. కేసీఆర్ ప్రభుత్వం బాగా అంటే చేసింది. ఎందుకు ఈ మందు- ఒక బస్సులో ఒకటి చేసాడు అంతే. అంటే ఇప్పుడు మందు రేటు పెంచినందుకు ప్రభుత్వం వేస్ట్ అంటారా? వేస్ట్ అని కాదు, ఇక ఉంటది కదా. సో మళ్ళీ అంటే తగ్గించే అంటే మీ ఒపీనియన్ ఏంటి? తగ్గిస్తే బెటర్ అంటారా? తగ్గిస్తేనే కొద్దిగా అది అవుతుంది. ఉన్నోళ్ళు ఉంటారు, లేనోళ్ళు ఉంటారు. ఇప్పుడు మా సొంత వాళ్ళు తాగాలంటే తాగలేదు, ఏదో ఎండాకాలం కదా. సో ఇప్పుడు మీరు 2 బీర్లు తాగాక ఒకటే బీర్ తాగుతున్నా అంటారు. అంటే నేను ఎప్పుడో ఒకసారి బీర్. సో మరి ఈ రోజు తాగారా? 90 అంతే, ఒక 90 సరిపోయింది అంటారు. మళ్ళా నైట్ ఒక మళ్ళీ 90. నైట్ ఒకసారి. నమస్తే అన్న. नमस्ते अण्णा नमस्ते। ఇప్పుడు ఈ బీర్ల రేట్లు పెంచారు కదా, సో ఈ ప్రభుత్వం తీసుకున్న అంటే నిర్ణయం తీసుకున్నది కరెక్టే అంటారా? కరెక్ట్ అంటే మనం మేము చెప్పలేము, ఎందుకంటే ఇప్పుడు ఏముంది పరిస్థితి ఎట్లా ఉంది, వాడు ఎట్లా తయారు చేస్తుండ్రు, ఏం చేస్తుండ్రు, ఎంత స్టాక్ ఉంది ఏముంది మాకు తెలియదు, మనకేం తెలియదు. మనం ఒక్కటి ఏమంటే మన తాగా అలవాటు ఉంది, తాగుతాం అంతే. వాడు రేటు పెంచిందా తగ్గిందా అది సమస్య కాదు, మాకు అలవాటు అయిపోయింది. ఇప్పుడు మీకు రేటు పెంచినా గానీ తగ్గే పరిస్థితి లేదంటే, ఎందుకంటే మందు మీద కూడా ఇప్పుడు రేట్ అయితే పెంచే అవకాశం ఉంది, 90 మీద కూడా పెంచే అవకాశం ఉందని అయితే అంటున్నారు, బీర్లనే కాదు. సో మీరైతే తాగడు ఇప్పటికైనా అంటే బంద్ చేస్తారా, అంటే తగ్గిస్తారా, లేదంటే ఇలానే కొనసాగిస్తారా రేట్లు పెరిగినప్పటికీ కూడా? సరే నాయన ఒక మాట చెప్తా, ఎంత ఉంటుంది అంటే మనం తాగేటోళ్ళు మనకు అలవాటు అయిపోయింది. మనకు ఉంటుంది, మన టెన్షన్ ఏదో ఉంటుంది, మనం పని లేకుంటే ఏదో పరిశ్రమలో ఉంటాము, ఏదో పరిస్థితికి వచ్చి తాగలంటే మాకు అలవాటు ఉంటుంది. కొంత తాగితే కొంత ఒక అర్ధ గంట సేపు రిలీఫ్ వస్తుంది, అంతే సైలెంట్ ఉంటాం అంతే, ఇంకేం లేదు ఇంట్లో మిగిలేది ఏం లేదు, పోయేది ఏం లేదు, వచ్చేది ఏం లేదు. ఇక్కడ ప్రభుత్వం డబ్బులు వస్తున్నాయి కానీ వాళ్ళు ఫస్ట్ ఆలోచించుకోవాలి, ఎందుకు గరీబులతోటి ఇట్లా ఎందుకు ఇంత పెంచాలి, ఎందుకు చేయాలి, గరీబులతోటి ఎందుకు ఇట్లా చేయాలి, గరీబులతోటి ఎందుకు ఇట్లా చేయాలి, ఏం అవసరం ఉంది, అవసరం ఏముంది అబ్బా, వేరే మస్తు పన్నీళ్ళు ఉన్నాయి కదా దాంట్లో పెంచండి. గరీబులతోటి తాగేటోళ్ళు గరీబులు కష్టపడతారు, పొద్దున్న నుంచి 12 గంటలు డ్యూటీ చేస్తారు, దానికి ఏమి ఇవ్వాలి ఉంది, 9,000కు 10,000కు 12,000కు మీ మనం సెక్యూరిటీ గార్డ్ కానీ ఏదో కానీ ఏదో జాబ్ చేస్తాము, మన మిగిలినది ఏముంది ఆడ, ఇంటికి ఎట్టా కట్టుకోవాలి, ఏం చేయాలి అని మొత్తం ఇంటికి పోయి మాట్లాడాల్సినంత సమస్య లేదన్నప్పుడు మనం వచ్చి టెన్షన్ తీసుకొని ఏదో కొంతసేపు రేపు ఉంటుందని తాగడానికి వస్తాం అంతే, ఇంకా ఏం లేదు. ఇట్లా మళ్ళీ ఏదైనా పండుగ చేసుకుందామన్నా కానీ చుట్టాలు వస్తారు, వాళ్ళకి కూడా తాగిపియాలి కాబట్టి దాదాపు అంటే 10,000 ఖర్చు అయితే మన తెలంగాణలో. అలాంటిది ఇప్పుడు ఇంత పెంచారు కాబట్టి ఒక సాధారణమైన వ్యక్తి, సాధారణమైన కుటుంబము ఎలా? నాయన ఒక మాట నేను, చుట్టాలు వచ్చిండ్రు కరెక్టే, మన దగ్గర చుట్టాలు వచ్చారంటే మనకు భయం అయిపోతుంది, ఎందుకంటే మనకు సంపాదించేది ఏం లేదు మన ఇక్కడ, ఏముంది మన సంపాదించేది ఏముంది చెప్పు, ఏముంది మనకు జాబ్ ఉందా, ఏమన్నా ఇది ఉందా, ఒకరోజు పని దొరికితే ఒకరోజు వారం రోజు పని దొరకది, అది కూడా మనకు సొల్యూషన్స్ లేదు. దాన్ని బట్టి చుట్టాలు భయం అవుతుంది, ఏదో అటు ఇటు చుట్టాల దగ్గర దోస్తుల దగ్గర ఎవరిపోయి అని మా దగ్గర చుట్టాలు వస్తుండ్రా పోయి కొంచెం అప్పు నీకు వారం తర్వాత 10 రోజుల తర్వాత ఇస్తా అని ఏదో అప్పులు తీసుకుని వచ్చి వాళ్ళు వచ్చినతో మనం మెయింటైన్ చేస్తే అవసరం వస్తుంది అంతే. గవర్నమెంట్ వాళ్ళు ఏం చేస్తుండ్రు అసలు, ఎందుకు మన మీద ఎందుకు ఇంత ట్రబుల్, ఎందుకు వాళ్ళ ఇష్టం, మనం ఏం అనలేం. ఇప్పుడు అది ఏ ప్రభుత్వం ఎట్లా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, వాళ్ళు ఏం చేస్తుండ్రు, వాళ్ళకి ఎట్లా ఉందో అది వాళ్ళు ఎంత మొత్తం ప్రపంచం మొత్తం నడిపిస్తున్నారంటే వాళ్ళకి టెన్షన్ ఉంటుంది. వాళ్ళు కూడా మా ఫ్యామిలీలో మేము ఎంత బాధ్యతతో తీసుకుంటాం కదా, వాళ్ళు కూడా దేశం మొత్తం వాళ్ళు కూడా ఫ్యామిలీ చూసుకోవాలి కదా. మన ఫ్యామిలీతోటి మనం ఇంత బాధపడుతున్నాం అంటే వాళ్ళ దేశాన్ని నడిపించాలంటే వాళ్ళు కూడా బాధ ఉంటుంది.
ఎట్లా నడిపిలే, ఏం చేయలే, ఎట్లా చేయలే, ఏం చేయలే, వాళ్ళు కూడా ఉంటుంది, కొంచెం ఉంటుంది. దాన్ని బట్టి వాళ్ళు పెంచుంటారు, పెంచేంత పర్వాలేదు, తప్పేం లేదు దీంట్లో. సరేనా అన్న బీర్ల రేట్లు పెంచారు కదా, సో మీకు ఎలా అనిపిస్తుంది ఇప్పుడు? సార్ వైన్స్ వాళ్ళని ఇంకా తాగే వాళ్ళని బేధడక్ దోడుచుకుంటారు. బేధడక్ అట్టిట్లా కాదు, బేధడక్ అంటారు దాన్ని, ఉర్దూలో చెప్తున్నది. బేధడక్ అట్టిట్లా కాదు. ఆడు పుట్ట తిప్పలకు ఏదో కష్టం చేసుకొని రాత్రి ఇంటికి పోయి ఇంత తిని తాగి పడుకుందామంటే ఆ ఉన్న పైసలు కూడా దీనికే పోతున్నాయి మనిషి. అసలు ఎందుకు మరి ఇంత అన్యాయమైనది, ఏం దారుణమైనది చాలా. మరి రేట్లు పెంచినప్పుడు తాగడం బంద్ చేయొచ్చు కదా. తాగుడు బాలిసైనోడు ఎట్లా పని చేస్తాడు సార్? ఇప్పుడు దెంగులాట షోకున్నాడు, దెంగులాడుతూనే ఉంటాడు. పత్తలాడే షోకు పత్తలాడుతూనే ఉంటాడు. తాగేటోడు తాగుతూనే ఉంటాడు. ఓన్ అలవాటు ఆయనకి, ఓన్ హ్యాబిట్ ఆయనకి. మరి రేట్లు పెంచారు కదా, రేట్లు పెంచిన వాళ్ళు దోచుకుంటారు కదా, ఓట్లు వేసి వాళ్ళని గెలిపించి పబ్లిక్ పిచ్చోళ్ళు కదా. అంటే ఈ ఓన్లీ మందు మీద రేట్లు పెంచినందుకు ప్రభుత్వమే వేస్ట్ అంటారా? ఇప్పుడు జగన్ పెంచిండు, ఆడ జగన్ పెంచిండా, మళ్ళా చంద్రబాబు దించిండు. ఈడేం చేస్తుడు, ఫ్రీ బస్ పెట్టి ఈడ గుద్ద దింగుతుడు, అంతే కదా. దట్స్ ఆల్. మరి మీరేమంటారు ఇప్పుడు, తగ్గేయాలంటారా, ఇది ఏమంటారు ఇప్పుడు? ఆడ తగ్గిమంటే తగ్గేయడానికి మనం ఏమన్నా సీట్లమా, నా చేయలేమన్నా పవర్ ఉందా? ఎవరికైనా ఒక న్యాయం ఉండాలి సార్. ఇప్పుడు ఫ్రీ బస్సులో చూడు, అంతా ఆడవులే ఉన్నారు, వెనకాల వచ్చి కూర్చుంటారు. మొత్తం బస్సు నిండా ఆడవులే, బస్సు నిండా ఆడవులే. మరి ఎట్లా ఇప్పుడు రేట్లు పెరిగినందుకైనా ఇప్పుడు తీసుకోవడం ఆపేస్తున్నారా, లేదంటే తీసుకుంటున్నారా ఇప్పుడు బీర్లు? ఇప్పుడు అన్న ఒక మనిషి చచ్చిపోయేటప్పుడు కూడా ఆకలి అవుతుంది, ఆకలి అనేది ఉంటది. ఆయనకి లాస్ట్ ఏమంటారు, అది నీ కోరిక ఏంది అని అడుగుతారు. వాడు ఏదో ఒకటి చెప్తాడు కదా, నా కోరిక వేయాలి. మీ కోరిక ఏంటి? నా కోరిక ఏందన్నా, కష్టం చేయాలి, తాగాలి, తినాలి, మంచిగా ఉండాలి, అందరూ మంచిగా ఉండాలి. కానీ ఇట్లా విపరీతంగా రేట్లు వేస్తే మంచిగా ఉంటుంది, పబ్లిక్ కి అన్యాయం ఇది, అంతే. సో మీరైతే ఇట్లా రేట్లు పెంచడం వల్ల ఇబ్బంది పడుతున్నా అంటారు. ఇబ్బంది పడకుంటే మళ్ళీ ఇప్పుడు చూడన్నా, ఇగో నిలబడాలి, నీళ్ళు నింపుకొని వచ్చిన, దీనికి కూడా పైసలు మళ్ళా